ఎమ్మెల్యేకి సై కేంద్ర క్యాబినెట్ ఏమో దీన్ని ఓకే చేసింది. అంటే ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేటట్టుగా ఒక ఏర్పాటు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే అందుకు తగిన పార్లమెంట్లో రేపు పెడితే ఈ బిల్లును ప్రవేశపెడితే అందుకు తగిన సపోర్టు కెపాసిటీ ముందు 2 ఎన్డీఏకి లేవు. 364 లోక్సభలో, 164 రాజ్యసభలో దీనికి ఓటింగ్ కావాలి. అది ఎన్డీఏ దగ్గర 292 ఉంది లోక్సభలో. రాజ్యసభల పరిస్థితి కూడా అంతే, 112 ఉన్నాయి. అయితే వీళ్ళ దగ్గర ఉన్న పెద్ద గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే పార్లమెంట్కి హాజరవుతారో హాజరైన వాళ్ళల్లో ముగ్గురికి ఇద్దరు అంటే ఓకే మేము ఒప్పుకున్నామంటే సరిపోద్ది. అయితే మొత్తం 47 రాజకీయ పార్టీలని ఈ జమిలీ ఎన్నికలకు మీరు సిద్ధమేనా అని చెప్పేసి రామ్నాథ్ కమిటీ సంప్రదింపులు జరిపింది. వీటిల్లో 13 పార్టీలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందులో మన స్టాలిన్ ఒకడు. ఏమంటారు వీళ్ళు అంటే ప్రజాస్వామ్యం కూని అయిపోద్ది, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనేది కిల్ అయిపోద్ది. ఎప్పుడైతే జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయో అప్పుడు ఏమవుద్ది అంటే ప్రాంతీయ పార్టీలు లేకపోతే ప్రజలు వాళ్ళ గొంతు నొక్కేసినట్టు అయిపోద్ది. ఇది కరెక్ట్ కాదు అనేది వీళ్ళు చేసే ప్రధానమైన కంప్లైంట్. మరి జమిలీ ఎన్నికల బిల్లు, ముసాయిదా బిల్లు పార్లమెంట్లో ఓకే అయిపోద్దా, త్వరలో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయా అని ఒక సస్పెన్స్ నడుస్తుంది. అసలు జమిలీ ఎన్నికలు భారతదేశంలో ఎప్పుడు జరిగాయి అంటే 1950ల కాలంలో జరిగాయి ఒకసారి. ఆ తర్వాత రకరకాల అసెంబ్లీలు, రకరకాల వ్యవహారాలు అవి రద్దవడము, మళ్ళీ తిరిగి ఎన్నికలు మొదలుపెట్టడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే 2 దఫాలుగా 2 దశల్లో ఓ సమయంలో ఏమో లోక్సభ, అసెంబ్లీ, రెండో సమయంలో ఏమో స్థానిక ఎన్నికల ఎన్నికల్ని పెట్టేసి ఒక 5 ఏళ్ల కాలానికి ఇక అక్కడితో అయిపోయినట్టే. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదన్నా అవిశ్వాసాలు లేకపోతే ఇంకేదైనా సమస్యలు వచ్చి ప్రభుత్వాలు కూలిపోతే అప్పుడు మళ్ళీ ఒక ఉప ఎన్నిక పెడతారు అంతే. ఇలాంటి క్రమంలో ఇది సాధ్యమవుతుందా ఇప్పుడున్న ఈ దీనిలో? అసలు ఫస్ట్ ఎన్డీఏకి అంత బలం లేదు కదా అనేది ఇప్పుడు దీని మీద పెద్ద ప్రధానంగా జరుగుతున్న చర్చ దేశవ్యాప్తంగా.